జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న సంస్థ అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్. ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో డాక్టర్ అనిల్ కుమార్ దేవేంద్ర బోయిన వారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అనిల్ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇప్పుడు ఒక బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది హార్ట్ నుంచి బ్రెయిన్కి నిరంతరం సప్లై అవుతూ ఉంటుంది. సో మనం ఉదాహరణకి చూసినట్లయితే ఒక భూమి ఒక పొలం పండాలంటే నీరు ఎక్కువైనా సరే వరదలో కొట్టుకుపోతుంది, అలానే తక్కువైనా సరే ఆ పొలం పండకుండా పోతుంది. అట్లానే బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్కి సడన్గా బ్లడ్ సప్లై ఆగిపోయి ఆ పార్ట్ చచ్చిపడిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు చూస్తూ ఉంటాం. అయితే హలో చెప్పండి, అంటే ఎలా ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏమన్నా చెప్తారా, అసలు ఎందుకు వస్తుంది అని? కానీ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్లో బ్రెయిన్ స్ట్రోక్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మనం చూసినట్లయితే మనం బీ ఫాస్ట్ అని ఒక కోడ్ అంటే నిమోనిక్ పెట్టుకుంటాం అనమాట. బీ ఫాస్ట్ అంటే బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్ రావటం, ఐ అంటే విజన్ అంటే సడన్గా చూపు తగ్గిపోవటం ఆర్ మందగించడం, ఆర్ ఎఫ్ అంటే ఫేస్ ఎసిమెట్రీ అంటే ఒకవైపు ఫేస్ చచ్చిపడిపోవటం, ఆర్ ఏ అంటే ఆర్మ్స్ కాలు చేయి వీక్నెస్ ఆర్ చచ్చుపడిపోవటం, అలానే స్పీచ్ మాట పడిపోవటం. ఇవన్నీ కూడా మనం లక్షణాలు 4:30 గంటల లోపల గుర్తించి ఇమీడియట్గా వారిని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళకి టిష్యూ ప్లాస్మా ఆర్ ఆల్టిప్లేస్ ఆర్ టెనెక్టిప్లేస్ అనే ఇంజెక్షన్స్ ఇచ్చితే ఆ బారిన వాళ్ళు అంగవైకల్యానికి దూరంగా అలానే ప్రాణాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉందన్నమాట. సో ఈ లక్షణాలన్నీ పేషెంట్ రిలేటివ్స్ కానీ అలానే దగ్గర ఉన్న ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఐడెంటిఫై చేసి స్ట్రోక్ సెంటర్స్ కనుక పంపించగలిగితే వారి ప్రాణాలని ఆరు అంగవైకల్యాన్ని మనం దూరం చేసే అవకాశం ఉంటుంది. ఓకే అనిల్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు క్లియర్గా చెప్పండి. ఓకే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు లెఫ్ట్ సైడ్ ఇయర్ పైన తలలో సార్ అప్పుడప్పుడు పెయిన్ వస్తుంటుంది సార్. లెఫ్ట్ సైడ్ ఇయర్ పైన. హలో చెప్పండి ప్రియదర్శి గారు. సార్ అవును సార్. కొంచెం మీరు వాల్యూమ్ తగ్గించేసి క్లియర్ గా పాయింట్ ఏంటో చెప్పండి, లేదా దానికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్? నాకు లెఫ్ట్ సైడ్ ఇయర్ పైన లోపల తలలో ఒక్కొక్కసారి కదులుతున్నట్లు పెయిన్ వస్తుంటుంది సార్. అదేనమ్మా, అది అంటే హెడ్ ఏక్ లాగా వస్తుంది మీకు, ఆర్ ఇయర్ పైన సెన్సేషన్ వస్తుంది? హెడ్ ఏక్ లాగా వస్తుందా, లేదా పర్టికులర్ గా అప్పుడప్పుడే అలాంటి సెన్సేషన్ వస్తుంది, పెయిన్ ఏమైనా అనిపిస్తుంది? అంటే నొప్పిగా ఉంటుంది సార్, నొప్పిగా ఉంటుంది, కదులుతున్నట్లు ఉంటుంది. అదేనమ్మా, అది కొంచెం హెడ్ ఏక్ గా ఉంటుంది సార్, అప్పుడప్పుడు వస్తుంటుంది సార్. అదే తలనొప్పికి పలు కారణాలు ఉంటాయమ్మా. ఒక్కసారి తలనొప్పికి మీరు చూపించుకోండి, అది మైగ్రేన్ ఆర్ టెన్షన్ టైప్ హెడ్ ఏక్ ఎట్లయినా కావచ్చు. ఒక్కసారి మీరు మీ కన్సర్న్ న్యూరాలజిస్ట్ని ఒకసారి కలిసి చూపించండి, దానికి చాలా మంచి మందులు ఉంటాయి, ఆ మందులు వాడుకోవచ్చు. ఓకే అనిల్ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టు మైగ్రేన్ కూడా బ్రెయిన్ స్ట్రోక్కి ఒక రీజన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? లేదమ్మా, మైగ్రేన్ అనేది డిఫరెంట్ ఎంటిటీ. మైగ్రేన్ అనేది మెదడు ఒక పొర సెన్సిటివ్ అయిపోవటం వల్ల వాళ్ళకి తరచుగా మెదడుకి వాళ్ళకి తరచుగా హెడేక్స్ వచ్చే స్వభావం కలిగి ఉంటారు. సో ఆ సెన్సిటివ్నెస్ని మనం
కోర్స్ ద్వారా తగ్గించాలి. అలానే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే ఎందుకు వస్తుంది, ఎక్కువ సార్లు ఎందుకు వస్తుంది, ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ని కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని దూరం చేయగలిగితే మైగ్రేన్ ఆర్ పార్శ్వ నొప్పి నుంచి మనం విముక్తి పొందొచ్చు ఆ పేషెంట్ వాళ్ళు కానీ. ఓకే అనిల్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. నమస్తే వెంకట్ గారు. హలో, నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. ఏమండి డాక్టర్ గారే? చెప్పండి సార్. హలో సార్, నాకు కుడి చెయ్యి కుడి కాలు బండబారిపోయిన తిమ్మిర్లు వచ్చింది సార్. ఓకే, అది డాక్టర్ గారికి చెప్పండి. చూపించుకున్నాను సార్ నేను. అది ఓకే అది కొంచెం సిటీ స్కాన్ కూడా తీశారు సార్ హైదరాబాద్ లో. ఓకే సార్ చెప్పండి, దానికి చెప్పండి. ఎకోస్పిన్ 150 వాడుతున్నాం సార్. ఓకే ఓకే అది అంత ముందు 75 వాడేవాళ్ళం సార్. అది ఇప్పుడు 150 75 వాడేవాళ్ళం, ఇప్పుడు 150 వాడుతున్నాం సార్. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది సార్. హైదరాబాద్ లో చూపించుకున్నాను. నాకు షుగర్ బీపీ కూడా ఉన్నాయి సార్. ఓకే అయితే మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి సార్. షుగర్ కి ఉదయం పూట సార్ జమరు 1 చేసుకుంటారు సార్ ఉదయం షుగర్ కి. ఓకే సార్ యాక్చువల్లీ డాక్టర్ బ్రెయిన్ కి సంబంధించిన వాళ్ళు వెంకట్ గారు, బ్రెయిన్ కి సంబంధించి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ గారిని అడగండి. అదే బ్రెయిన్ సార్ అది నాకు ఇట్లా వస్తే ఓకే, అది కార్డ్ వచ్చినట్టుగా వచ్చింది. సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ స్కాన్ తీశారండి. ఎంఆర్ఐ అయితే స్కాన్ మీరు మీకు ఆల్రెడీ ఒకసారి స్ట్రోక్ వచ్చి దాని తర్వాత నుంచి మీరు టాబ్లెట్స్ వాడటం జరుగుతుంది. స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మళ్ళా కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం 4 రెట్లు, అంటే జనరల్ పాపులేషన్కి మనం చూసినట్లయితే 4 రెట్లు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి కనుక. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇంకా మనం తగ్గించాలి కాబట్టి ముందల బీపీ, షుగర్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేసుకుంటా ఉంటే మళ్ళా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకు మీకు తిమ్మిరి అంటారా, ఆ ఏరియాకి మీకు ఆల్రెడీ డ్యామేజ్ అంటే క్లాట్ వల్ల డ్యామేజ్ అవ్వటం జరిగింది కాబట్టి ఆ తిమ్మిరి మీకు అటు సైడ్ వస్తుంది. దానికి కూడా కొన్ని మందులు ఉంటాయి. మీ కన్సర్న్ న్యూరాలజిస్ట్ని కలిసి మంచి మందులు వాడుకుంటా మీరు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే అనిల్ గారు, అయితే మీరు చెప్పిన ఈ బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు ఏముంటాయండి? ఇందాక చెప్పినట్లే బ్రెయిన్ స్ట్రోక్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్ అని ఉంటాయి. అంటే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్త సరఫరా సడన్గా ఆగిపోయి ఆ ఏరియా చచ్చుపడటం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే అధిక బీపీ వల్ల ఆ ఏరియాకి రక్తస్రావణం ఎక్కువగా జరిగి ఆ ఏరియా చచ్చుపడటం. ఎక్కువగా చూసినట్లయితే స్టాటిస్టిక్స్ ప్రకారం 85% ఇస్కీమిక్ స్ట్రోక్సే ఉంటాయి. ఒక 15% మటుకే హెమరేజిక్ స్ట్రోక్స్ ఉంటాయి. అలానే కొన్ని వేరే ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఆర్టీరియల్ స్ట్రోక్స్. కొంతమందికి వీనస్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా ఆడవాళ్ళలో డిహైడ్రేషన్ వల్ల కానీ వీనస్ స్ట్రోక్స్ అంటూ కూడా ఉంటాయి. సో ఈ స్ట్రోక్ ఎలాంటిది, ఏ రకమైన స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఐడెంటిఫై చేయడానికి. ఎందుకంటే దానికి తగిన ట్రీట్మెంట్ వెళ్ళటానికి ఇది ఏం స్ట్రోక్, ఏ రకమైన స్ట్రోక్ కూడా చూసుకోవాలి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అమ్మగారు. మేడం నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే నాకు ఈ మధ్య కొంచెం బాబు టెన్షన్ పడుతున్నాడు సార్, కాలేజీకి వెళ్ళకుండా. అయితే ఆ టెన్షన్ వల్ల ఏమో నాకైతే తెలియదు కానీ ఈ బ్యాక్ సైడ్ చెవు పక్కన ఇదంతా బాగా పెయిన్ వస్తుందండి, నరాలతో సహా. ఎక్కడమ్మా పెయిన్? ఎక్కడ? చెవు పక్కన మనకి చెవికి కొంచెం పై సైడ్ కొద్దిగా చెవి పక్కన, చెవికి పక్కన లెఫ్ట్ సైడ్. ఓకే, మెడ నొప్పి ఏమైనా ఉందమ్మా? అంటే అప్పుడప్పుడు అంటే మెడ నొప్పి కంటే కూడా ఈ చెవు పక్కన వచ్చే నొప్పి ఎక్కువ అనిపిస్తుందండి. అదేలేండి. కొంతమందికి మెడలో మీరు డిస్కులు పక్కకి జారి సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఉంటాయి. దానివల్ల మెడ వెనక భాగం కానీ, మెడ వెనక భాగం కానీ, భుజానికి అదే నొప్పి భుజానికి జారటం కానీ, చెయ్యికి జారటం కానీ జరుగుతూ ఉంటుంది.
ఒకసారి మీ కన్సర్న్ డాక్టర్ని అవసరమైతే మెడకి స్కాన్ కూడా తీపిచ్చి ఉంటే మీకు ఉపశమనం నుంచి రిలీఫ్ ఉండే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? యా, బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు మన బ్రెయిన్ రకరకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఆలోచనకు కానీ, మాట మాట్లాడటానికి కానీ, చెయ్యి కాలు ఆడించడానికి కానీ, మన చూపుకు కానీ ఇలానే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అయితే ఈ రక్త క్లాట్ ఏ రీజన్ అయితే ఎఫెక్ట్ చేస్తే ఆ లక్షణం మనకి చూస్తూ ఉంటాం. ఉదాహరణకి బ్యాలెన్స్ అంటే సెరిబెల్లం ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే, చిన్న మెదడు ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి కోఆర్డినేషన్, బ్యాలెన్స్ అంటే నించుంటే పడిపోవటం, నించోలేకపోవటం, స్వేయింగ్ ఇలా ఉంటుంది. అలానే కొంతమందికి ఫ్రాంటల్ అంటే థింకింగ్ అంటే ఆలోచన, వాళ్ళకి పర్సనాలిటీ మారిపోవటం. అలానే మోటార్ ఏరియా ఎఫెక్ట్ అయినప్పుడు చెయ్యి కాలు పడిపోవటం, ఇది కామన్గా చూస్తుంటాం, చెయ్యి కాలు పడిపోవటం. అలానే చూపు ఏరియా ఇన్వాల్వ్ అయినప్పుడు చూపు మందగించటం. ఇలానే మాట ఏరియా ఇన్వాల్వ్ అయినప్పుడు మాట రాకపోవటం. అలానే మింగుడు పడకపోవడం కూడా వాళ్ళకి స్ట్రోక్లో లక్షణాలు. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఏ రీజన్ ఎఫెక్ట్ అయింది, ఆ రీజన్ ఆ లక్షణం అనేది బయటపడుతుంది. సో ఈ లక్షణాలని కనుక మనం పేషెంట్ రిలేటివ్స్ కానీ అలానే ఫ్యామిలీ ఫిజిషియన్స్ కానీ ముందలే తెలుసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి పేషెంట్ని తీసుకురావాలి. ఓకే అనిల్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. స్వప్న విజయవాడ నుండి. నమస్తే స్వప్న గారు. నమస్తేనండి. నమస్తే అండి, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తేనండి. నమస్తే అమ్మా. నమస్తేనండి సార్, నాకు తల వెనక బాగా పెయిన్ వస్తుందండి. ఓకే చెప్పండి అమ్మా, చెప్పండి. తల వెనక పెయిన్ వస్తుంది. అవునవునండి. యా, తల వెనక పెయిన్ అంటే సబ్ హాస్పిటల్ హెడేక్. ఇది కామన్గానే చూస్తూ ఉంటాం. ఎక్కువ మందికి టెన్షన్ టైప్ హెడేక్లో కానీ, అలానే మైగ్రేన్లో కానీ, ఇలా హెడేక్స్ అనేది అందులో ఫిమేల్స్లో చాలా కామన్గానే వస్తాయి. యా, దానికి మంచి మందులు ఉంటాయి. ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనేది నోట్ చేసుకొని దానికి మందులు వాడితే తప్పనిసరిగా అది ఉపశమనం చేస్తుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా సిద్ధంగా ఉన్నారు. శ్రీను గారు. నమస్తే అండి శ్రీను గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి శ్రీను గారు, వింటున్నారు. చెప్పండి శ్రీను గారు. చెప్పండి సార్. శ్రీను గారు, నాకు 2 నెలల నుంచి తలనొప్పి ఎక్కువగా వస్తుంది సార్. తలనొప్పి. ఓకే. ఒక పక్క నొప్పి వస్తుంది, వెనక భాగంలో కొనుక్కునే దగ్గర బాగా నొప్పి వస్తుంది సార్. అప్పుడప్పుడు వస్తుంది సార్ నాకు. ఓకే. అది నారాయణ హాస్పిటల్ పోతే అది ఏమి లేదమ్మా, టెన్షన్ కూడా మాకు అని చెప్పినారు. ఓకే. అది మామూలుగా అప్పుడప్పుడు మనకి సూదులు కూర్చోబెట్టు సొరక అంటాము, మళ్ళా బాగా అయిపోద్ది సార్ ఒక నిమిషంలోనే. అదేలేండి. ఓకే. దానికోసం సార్. యా, అంటే మీకు మీ వయసు ఎంత అండి? సార్ 37 ఉంటుంది సార్. ఓకే. అంటే మీకు బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఏం లేదు. సో యా, తలనొప్పి అలానే వెనక భాగం నొప్పి ఇవన్నీ కూడా చాలా కామన్గా చూసే రుగ్మతులు. సో ఇవి తలనొప్పి అనేవి మనకి ఆలోచనలు ఎక్కువ ఉన్నా కానీ, అలానే సరిగా నిద్ర లేకపోవటం అన్నా కానీ మనకి రికరెంట్గా వచ్చే ప్రాబ్లం ఇది. మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఒక కోర్సు లాగా మందులు వాడి మీకు ఆ స్ట్రెస్ లేకుండా చూసుకున్నట్టయితే ఈ తలనొప్పి వీటికి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు అనిల్ గారు. విజయబాబు గారు నమస్తే అండి. చెప్పండి. విజయబాబు గారు నమస్తే అండి, వినపడుతున్నాయా అండి మాటలు? హలో, చెప్పండి విజయబాబు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మాట్లాడి చెప్తున్నాండి.
చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. మా విజయబాబుకు చెప్పండి సార్, మీ ఇబ్బంది చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. కాల్ డ్రాప్ అయినట్టుందండి. అదే ఈ కోవికల్లో స్టోన్ వస్తుంది, అది ఎందుకు అంటారండి? కోవిడ్లో కోవిడ్ రుగ్మతిలో మనం చూసినట్లయితే ఈ వైరస్ మన రక్తస్రావరణలో ఒక గోడ, దాన్ని ఎండోథీలియం అంటారు. ఆ ఎండోథీలియంని కోవిడ్ వైరస్ డ్యామేజ్ చేసి మన బ్లడ్ని చిక్కపడే అవకాశం, అంటే క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం మన కోవిడ్ మనం చాలా మందిలో చూస్తుంటాం, కోవిడ్ పేషెంట్స్లో కానీ వాళ్ళల్లో. సో వీళ్ళు నార్మల్ జనాల కన్నా స్ట్రోక్ వచ్చే అవకాశం కోవిడ్ పేషెంట్స్లో చాలా ఎక్కువ. సో అందుకని కోవిడ్ పేషెంట్స్ వాళ్ళు తప్పనిసరిగా కోవిడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు హెపారిన్ ఆర్ ఇలాంటి ఇంజెక్షన్స్, రక్తం పలచబడే ఇంజెక్షన్స్, ఆర్ వచ్చిన తర్వాత కూడా ఎకోస్ప్రిన్ ఆర్ యాంటీప్లేట్లెట్స్ ఒక 6 నెలల పాటు కంపల్సరీ వాడాలి. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా అయితే కంపల్సరీ వాళ్ళు ఈ టాబ్లెట్స్ కూడా వేసుకుంటే స్ట్రోక్ వాళ్ళకి వచ్చి తగ్గి వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వాళ్ళు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే అనిల్ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. సత్యవతి గారు, నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. చెప్పండి చెప్పండి. సార్ మా మదర్కి తల పెరిగిపోతుందండి, మంచం కూడా తిప్పేస్తున్నట్టు, మొత్తం బాగా పడిపోతున్నట్టు, చెప్పండి. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అది చూపిస్తే కంప్లైంట్ ఏం ఎంఆర్ఐ చేశారు, సిటీ స్కాన్ చేశారు, ఏం కనపట్లేదు, పడట్లేదు అన్నారు. ఫస్ట్ లో బ్లడ్ టెస్ట్ చేస్తే పోయేట అవకాశాలు ఉన్నాయి చూడమన్నారు. పోయేది కూడా ఉందని టెస్ట్ తీసుకున్నారు, తగ్గిపోయింది. 3 days మెడిసిన్ తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ రిపీట్ గా తిరుగుతుంది, వాంతులు అవుతున్నాయి తిరిగినప్పుడు. మీకు వచ్చిన లక్షణాన్ని వర్టిగో అంటారండి, అంటే డిజీనెస్. ఈ వర్టిగోలో 2 రకాలు మెయిన్గా చూసినట్లయితే సెంట్రల్ వర్టిగో, పెరిఫెరల్ వర్టిగో అండి. అంటే మన బ్రెయిన్ మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి చాలా వైటల్ భాగం అనమాట. సో మన బ్రెయిన్కి ఏమన్నా క్లాట్స్ కానీ ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు సెంట్రల్ వర్టిగో అంటే బ్రెయిన్ మనం బ్యాలెన్స్ చేయలేకపోగా తూలుడు కానీ కళ్ళు తిరగటం కానీ మనకి చూస్తూ ఉన్నాం. అలానే పెరిఫెరల్ వర్టిగో అంటే వాళ్ళకి ఏమన్నా చెవులో ప్రాబ్లం వల్ల, లేకపోతే బినైన్ పెరాక్సిస్మల్ వర్టిగో అంటాం. అంటే చెవులో ఒక చిన్న రాయి లాంటిది కదులుతా, అంటే హెడ్ మూమెంట్ సడన్గా చేసినప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ, నించొని పడుకున్నప్పుడు కానీ, తల ఎత్తినప్పుడు కానీ మనం ఈ బీపీపీవీలో ఇలా కళ్ళు తిరగటం చూస్తూ ఉంటాం. సో ఈ ముందల అసలు ట్రీట్మెంట్ కన్నా ముందల ఇది ఏం వర్టిగో, అంటే పెరిఫెరల్ వర్టిగోనా సెంట్రల్ వర్టిగోనా అనేది మనం రూల్ అవుట్ చేసుకొని దానికి మందులు వాడినట్లయితే మనకి తాత్కాలికంగా కాకుండా మన శాశ్వతంగా మనం పరిష్కారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారికి ప్రాబ్లం చెప్పండి. నమస్తే అమ్మా. సార్ నా పేరు వెంకటలక్ష్మి సార్, నా వయసు 28 years సార్. ఓకే. అయితే నాకు ఒక 2 years బ్యాక్ 1 side మైగ్రేన్ లాగా వచ్చింది సార్, హెడేక్. కళ్ళు తిరిగి పడిపోవడము, గుంజడము, వామిటింగ్స్ రావడము, నెక్స్ట్ బాగా ఎండలో తిరిగినప్పుడు తల బాగా నొయ్యడము, తల గుంజడము ఇట్లా జరిగింది సార్. అయితే హాస్పిటల్కి వెళ్తే చికిత్స అందించారు. బ్రెయిన్ లో నరాలు వాపొచ్చిందని చెప్పిస్తారు. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా చెప్పిస్తారు హాస్పిటల్కి వెళ్తే. ఓకే. అదే సార్, బాగా కళ్ళు తిరుగుతాయి సార్, హెడేక్ బాగుంటుంది. అంటే మీకు తలలో క్లాట్స్ ఉన్నాయని చెప్పారా? నరాలు వాపొచ్చినాయని చెప్పిస్తారు. బ్రెయిన్ లో 1 side ఒక నరము వాపొచ్చిందని చెప్పిస్తారు. ఓకే.
ఓకే అమ్మా. అంటే మనం చాలా మంది పేషెంట్స్లో సైలెంట్ స్ట్రోక్స్ కూడా చూస్తుంటాము. వాళ్ళలో ఏంటంటే ఈ లక్షణాలు సడన్గా కాకుండా ఓవర్ ద పీరియడ్ 2-3 నెలల్లో కానీ అట్లాగా లక్షణాలు మెల్లిమెల్లిగా బయటపడుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న క్లాట్స్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి కొంతమందికి వర్టిగో లాగా అంటే కళ్ళు తిరగటం కానీ, అలానే కొంతమంది బ్యాలెన్స్ ఇష్యూస్ అంటే స్ట్రైట్గా నడవలేకపోవటం కానీ, చెయ్యి కాలు నమ్నెస్ రావటం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటాం. రైట్. ఓకే అండి, మరో కాలర్ So- రెడీగా ఉన్నారు. యా, చెప్పండి. చెప్పండి చెప్పండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. శేషారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ మా మిస్సెస్ వచ్చేసి డెలివరీ అయ్యారు సార్, 15 సంవత్సరాల కింద సార్. చెప్పండి సార్. అప్పటి నుంచి ఇప్పుడు షవరింగ్ అవ్వడం కానీ ఇట్లా జరుగుతుందండి. ఎక్కడ వీలించినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు కానీ చిన్నదానికి కూడా ఆందోళన షవర్ అవ్వటము పడిపోవటం అట్లా జరుగుతుంది నాకు తెలియకుండా. అంటే వణుకుతాయా చేతులు కాళ్ళు ఏమైనా వణుకుడు కానీ? వణుకో Voice- చేతులు కాళ్ళు రైటింగ్ వణుకు. రాదు. అంటే ఏమన్నా పని చేసేటప్పుడు కానీ వస్తువు పట్టుకున్నప్పుడు కానీ వణుకుంటుందా, ఖాళీగా కూర్చున్నప్పుడే వణుకుంటుందా? కానీ ఏం కాదు సార్, ఏదైనా వర్క్ చేసేటప్పుడు చెయ్యి తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఒక జర్క్ లాగా. ఓకే, జర్కులు లాగా వస్తున్నాయి. జర్క్ లాగా వస్తుంది. ఎంతో మంది న్యూరాలజిస్ట్ కూడా కలిసి ఉన్నాం మేము. ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదని అంటారు. మరి ఏం అర్థం కాక మీ యొక్క లైవ్ చూసి నేను అడుగుతున్నాను. కొంతమందికి మనం చూసినట్లయితే ట్రిమ్మర్ అంటారు, అంటే వణుకుడు రోగం అంటారు. దాంట్లో ఏంటంటే ఒక వస్తువు పట్టుకున్నప్పుడు కానీ ఏమైనా పని చేయాల్సి వచ్చినప్పుడు కానీ కోఆర్డినేషన్ అంటే మన చేతిలో కానీ ఏమైనా చూసినట్లయితే అగోనిస్ట్ యాంటగోనిస్ట్ మజిల్స్ ఉంటాయి. అంటే ఒక మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఆపోజిట్ మజిల్స్ రిలాక్స్ అవ్వాలి. సో ఈ కోఆర్డినేషన్ మనకి మిస్ అయినప్పుడు ట్రిమ్మర్స్ అంటే వణుకుడు రోగం అనేది వస్తుంది. అంటే దాన్ని ట్రిమ్మర్స్ అంటారు. ట్రిమ్మర్స్లో కూడా మనం చూసినట్టయితే పలు రకాలు ఉంటాయి. అందులో ఎసెన్షియల్ ట్రిమ్మర్ అని ఉంటుంది, ఫిజియలాజికల్ అంటే మనం చాలా మంది చూస్తాం టెన్షన్ పడినప్పుడు కూడా వాళ్ళకి చేతులు వణకటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ఫిజియలాజికల్, అది నార్మల్ థింగే. బట్ అలానే కొంతమందికి ఎసెన్షియల్ ట్రిమ్మర్ కానీ, ఇంకొంతమందికి పార్కిన్సన్స్ ఉంటే పార్కిన్సన్స్ ట్రిమ్మర్ అంటారు. అంటే ఆ పార్కిన్సన్స్లో మెదడులో ఒక డోపమిన్ అనే గుజ్జు తగ్గిపోయి వాళ్ళకి వణుకుడు వస్తూ ఉంటుంది. అలానే సెరిబెల్లార్ ట్రిమ్మర్ అని ఉంటుంది. సో మీకు ఏ రకమైన ట్రిమ్మర్ ఉంది అది ఒక్కసారి ఐడెంటిఫై చేసి ఆ ట్రిమ్మర్ ఫ్రీక్వెన్సీ ఎంత చూసుకొని దానికి మనం మందులు వాడినట్లయితే, ట్రిమ్మర్కి కూడా చాలా రకాల మందులు వచ్చినాయి, మందులు వాడినట్లయితే మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఈ గోల్డెన్ అవర్ అంటూ ఉంటారంటే ఏంటండి అసలు? గోల్డెన్ అవర్ అంటే మనకి బ్లడ్ సప్లై బ్రెయిన్కి ఆగిపోయినప్పుడు ప్రతి ఒక్క నిమిషానికి 6 లక్షల నుంచి 10 లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. అలానే దాని కనెక్షన్స్ ఎన్నో బిలియన్స్ కనెక్షన్స్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఆ లక్షణాలని తెలుసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే కనుక మళ్ళా రక్త ప్రసరణ బ్రెయిన్కి అంటే ఆ క్లాట్ని కనుక మనం లైసిస్ చేసి అంటే విరక్కొట్టి, ఎలాగా విరక్కొడతాం అంటే టిష్యూ ప్లాస్మా యాంటీజెన్ ఆల్టిప్లేజ్ టెనెక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా కనుక ఆ ఇంజెక్షన్స్ ఇస్తే వాళ్ళని ఆ ఏదైతే డెడ్ అయ్యే న్యూరాన్స్ని కనుక మనం సేవ్ చేయగలుగుతాం. సేవ్ చేయగలిగితే ఆ పార్ట్ పర్మనెంట్గా వీక్నెస్ ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. అందుకనే ఈ ఏదైతే టైం ఉందో వితిన్ 4.5 hours అనేది గోల్డెన్ అవర్గా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ అవర్లో కనుక మనం వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి లైఫ్ రిస్క్ కానీ అలానే అంగవైకల్యం రిస్క్ కానీ, అంటే వాళ్ళు కొంతమంది ఆ ఏరియా డ్యామేజ్ అయ్యి బ్రెయిన్లో జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు. సో దాని నుంచి కూడా వాళ్ళని రక్షించే అవకాశం ఉంది. అందుకనే దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో కనుక పేషెంట్ రిలేటివ్స్ కానీ దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ తెలుసుకోవాలి, లక్షణాలు తెలుసుకొని ఇమీడియట్గా స్ట్రోక్ సెంటర్స్ తీసుకెళ్ళాలి. అంటే ఏదో ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకో లేకపోతే ఒక ఆర్ఎంపీ దగ్గరకో వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా స్ట్రోక్ సెంటర్స్ని
తెలుసుకొని అక్కడికి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు రెడీగా ఉంటారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి తొందరగా ఇమీడియట్గా వాళ్ళకి స్కాన్ చేయించి అది ఇస్కీమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా తెలుసుకొని ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే వాళ్ళని లైఫ్ రిస్క్ నుంచి లైఫ్ మనం కాపాడగలిగిన వాళ్ళతో. సేవ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, అందుకనే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఓకే డాక్టర్, అంటే ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ వ్యాక్సిన్ వేసుకోవడం ఈ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అవసరమే అంటారా, వేసుకోవచ్చా లేదా అనే డౌట్ ఉంది. దేనికండి? ఆస్పిరిన్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా హార్ట్ స్ట్రోక్ లేదా? యా, ఇది ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ కానీ అలా తెలిసిన వాళ్ళు కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మాకు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అని. దీనికి ఒక ఒక ముందల అసలు వీళ్ళకి స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ అంటే అది బ్రెయిన్ కావచ్చు హార్ట్ కావచ్చు ఉన్న వాళ్ళకి కనుక కోవిడ్ వచ్చినట్లయితే వాళ్ళకి చాలా హై రిస్క్ సెకండరీ స్ట్రోక్ రావడానికి, అంటే రెండోసారి స్ట్రోక్ రావడం అనేది చాలా హై. అలా స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా చాలా సివియర్గా వస్తుంది. సో దాని నుంచి మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే కోవిడ్ అనేది రాకుండా చేసుకోవటం అనేది చాలా ఎవరికైనా రాకూడదు, అలాంటిది ఇలాంటి పేషెంట్స్కి అసలు రాకుండా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇదేంటంటే తప్పనిసరిగా స్ట్రోక్ పేషెంట్స్ కానీ అంటే హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ పేషెంట్స్ కంపల్సరీగా కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళని మళ్ళా కోవిడ్ వల్ల కూడా మళ్ళీ స్ట్రోక్ వస్తుంది, ఆర్ కోవిడ్ వల్ల లంగ్ డ్యామేజ్ అవుతుంది. సో లైఫ్ రిస్క్ ని కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి పేషెంట్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కాలర్స్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారని బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది, ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ జీవన్ రేఖ. అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ దగ్గర మీకు కానీ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే విజయవాడలో మంచి కరెక్ట్గా మనకి సొల్యూషన్స్ అందిస్తున్నారు. ఇది వాళ్ళ జీవన్ రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.